ఓం నమ శివాయ. శివానంద లహరి. రోజుకో శ్లోకంలో 87వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఎందుకంటే ఆది శంకరాచార్యుల వారిది ఆ శంకరుల మీద ఎంత అవ్యాజమైన ప్రేమో, భగవంతుడి మీద మనమందరం కూడా అలాంటి అవ్యాజమైన ప్రేమను కలిగి ఉండాలని, ఇంకా భగవంతుడు ప్రత్యక్షమైతే భక్తులు ఏమి కోరుకోవాలి అన్న విషయం గురించి మనకి చక్కగా వివరిస్తున్నారు ఆది శంకరాచార్యుల వారు. ముందుగా ఏం చెప్తున్నారు? ఆయన గరళం ఎందుకు ఆయన గరళం ఎందుకు స్వీకరించారు? ఆయన ఒంటిపైన పాముల్ని ఆభరణాలుగా ఎందుకు పెట్టుకొని ఉంటారు? ఇలాంటివన్నీ గజ చర్మాన్ని ఎందుకు కట్టుకుంటారు? వీటన్నిటికీ వివరంగా రీజన్స్ చెప్పేసి ఆయన ఈ కారణాలన్నీ చెప్పి, ఆ తర్వాత ఒక చిన్న కథ ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. అవేంటో మనం కూడా తెలుసుకుందాం. ఒకానొక ఊర్లో ఒక చక్కటి ప్రదేశంలో చాలా మంది గుంపుగా పరమశివుడు గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారంట. ఆ నిర్ణయించుకుండి ఒక ప్రదేశాన్ని దానికి ఎంచుకొని అక్కడికి వెళ్లి కూర్చున్నారు తపస్సు కోసం. ఇందులో ఎలా ఉన్నారు? అన్ని రకాల వయస్సుల వాళ్ళు ఉన్నారు. అంటే వైరాగ్యం వచ్చిన తర్వాతే కదా తపస్సు చేసుకుంటాము. ఇక్కడ అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. అంటే యుక్త వయస్కులు, మధ్య వయస్కులు, ముసలివాళ్ళు, అన్ని రకాల వాళ్ళు. ఇలా వీరందరూ ఒక చోట కూర్చొని పరమేశ్వరుడి కోసం తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ తపస్సు చాలా కాలం అలా కొనసాగిన తర్వాత పరమేశ్వరుడు ఏమనుకున్నాడు? వీటిని పరీక్షిద్దాము. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి చక్కగా తపస్సు చేసుకుంటున్నారు కదా, వీళ్ళల్లో ఏమైనా అహంకార భావం తలెత్తిందేమోనని పరీక్షించదలుచుకున్నాడు. వెంటనే విష్ణుమూర్తిని పిలిపించారు. విష్ణుమూర్తిని పిలిపించి మన ఇద్దరం కలిసి వెళ్ళి వారి భక్తి ఏ పాటితో తెలుసుకుందాము, నువ్వు కూడా నాతో రా అని అడిగారు. అడగగానే విష్ణుమూర్తి సరే అన్నారు. మరి ఇద్దరు మగోళ్ళు కలిసి రాలేరు కదా. వెంటనే విష్ణుమూర్తి ఏం చేశారు? తన పాత మోహిని రూపాన్ని ధరించారు. ఈ శివుడేమో ఈ అలంకరణ మొత్తం తీసేసి మహా సుందరాంగుళ్లాగా, ఎంతో అందమైన మగ మగవాడు ఎలా ఉంటాడో, పురుషుడు ఎలా ఉంటాడో అంతటి సుందరాంగుళ్లాగా రెడీ అయిపోయాడు. ఈ విష్ణుమూర్తి ఏమో మోహిని రూపం. ఇద్దరు చూడడానికి ఎలా ఉన్నారంటే, ఈయన జగదేక వీరుడిలాగా, ఆమెమో విష్ణుమూర్తి ఏమో అతిలోక సుందరిలాగా మెరిసిపోతున్నారు. అలా మెరిసిపోతూ కిందకి దిగి వచ్చి వాళ్ళు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నారో అక్కడికి వచ్చారు. ఈ రెండు అవతారాలు కూడా చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాయంట. ఈ అవతారాలను చూసిన వెంటనే వీళ్ళేం చేశారు? యుక్త వయస్సులో ఉన్న మగవాళ్ళందరూ విష్ణుమూర్తి వెనకాల పడిపోయారు. అబ్బా, ఏమి అందం ఈమెది అని వెంటనే తపస్సంతా వదిలేసి ఆమె వెనకాల పోయారు. ఇక యుక్త వయస్సులో ఉన్న ఆడవాళ్ళందరూ, అబ్బా, ఇలాంటి పురుషుణ్ణి మేమెక్కడా చూడలేదు, ఎంత ఈ లోకంలో అంత సుందరం, అంత సౌందర్యం అంతా ఇతనిలో ఉంది, ఇతను జగదేక సుందరుడిలాగున్నారు అని యువతులందరూ ఆయన వెనక పరిగెత్తారు. ఇక ముసలి వాళ్ళు ఏం చేస్తున్నారు? 60 దాటిపోయిన ముసలి వాళ్ళు ఉన్నారన్నాం కదా, వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు కళ్ళు తెరిచి చూసి వీళ్ళు చేసిన పనులకు వాళ్ళ కోపం వచ్చింది. ఏంటి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇట్లా వాళ్ళందరూ వాళ్ళెమ్మట పడుతున్నారు. మనం చేసే కర్మ ఏంటి? వీళ్ళు చేసే ప్రవర్తన ఏంటి? అని కోపం వచ్చింది. కోపం వస్తే ఎవరి మీద కోపగించుకోవాలి? అలా విచక్షణ జ్ఞానం లేకుండా వెనకాల పడి వెళ్ళిన వాళ్ళని అసహించుకోవాలా? లేకపోతే కోపం ఎవరి మీద వచ్చింది వీళ్ళకిప్పుడు? ఆ ఇద్దరి మీద వచ్చింది. అంటే శివుడి మీద, విష్ణుమూర్తి మీద వచ్చింది. వీళ్ళు దిగి రావడం వల్ల, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, వీళ్ళు ఇలా రావడం వల్ల మా తపస్సు భంగం అయ్యింది అని చెప్పి వాళ్ళకి వెంటనే కోపం వచ్చి లేచారు. లేచి, గొప్ప తపస్సంపన్నులు కదా, మరి వాళ్ళ కోపం రాగాల్నే లేచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు అని అడిగారు. ఎవరు మీరు అని అడగగానే వీళ్ళేం సమాధానం చెప్పలేదు. ఇంకా కోపం పెరిగిపోయింది. వారి మీద ఏవేవో ప్రయోగాలు చేశారు. అవేమి అతని మీద ఫలించటం లేదు. ఏంటి, మేమెన్నో తపశ్శక్తులు సంపాదించుకున్నాము, ఏమి ఫలించటం లేదేంటి అని చెప్పి ఆ వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఏం చేశారు? ఒక పెద్ద పులిని సృష్టించి వాళ్ళిద్దరి మీదకు ఉసిగొలిపారు. పరమేశ్వరుడు ఏం చేశాడు? అతి సులభంగా ఆ గోళ్లతో, తనకున్న గోళ్ల
కర్రతో పులి యొక్క చర్మాన్ని వలిచి వస్త్రంగా చుట్టేసుకున్నాడు చక్కగా. వస్త్రంగా చుట్టేసుకున్నాడు. మనకి పులి చర్మం ఎందుకు కట్టుకుంటాడు ఆయన అనే దానికి ఇదే కథ. అంతకుముందు గజ చర్మానికి గజాసురుడిది చెప్పేసుకున్నాం స్టోరీ. ఇప్పుడు పులి చర్మాన్ని ఇలా కట్టుకోవాల్సొచ్చిందాయన. ఒలిచేసి వస్త్రంగా తీసుకొని కట్టేసుకున్నాడు. ఇంకా కోపం పెరిగిపోయింది. ఏంటి అంత పెద్ద పులిని వదిలితే ఈయన ఇట్లా చేశాడు అనుకుంటున్నారే గాని కోపంతో ఊగిపోతున్నారే గాని అంత పెద్ద పులిని కంట్రోల్ చేశాడు అంటే ఇతను ఎవరు అన్న ఇంగిత జ్ఞానం ఎవరికీ లేకుండా పోయిందక్కడ. ఇంకా తమలో ఉన్న తపశ్శక్తిని కొంత ధారపోసి ఈసారి ఒక పాముని పెద్ద సర్పాన్నంట ఎంత పెద్ద సర్పమో ఆ సర్పాన్ని సృష్టించి వారి మీదకి అలా విసిరేశారు. అలా విసిరేసగానే ఆయనేం చేశాడు, ఆ సర్పాన్ని తీసుకొని సులభంగా మెడకి, చేతులకి, కాళ్ళకి ఆభరణాలుగా కట్టేసుకున్నాడు. ఆయనకి పాములు ఎందుకు ఆభరణాలైనయి అంటే ఇందుకు. ఇంకేంటి, ఇంకా వీళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. అరెరే! ఇంత మహాసర్పాన్ని వదిలినా గాని ఇతను ఇలాగ చేశాడే అని వెంటనే తమ దగ్గర ఇంక మిగిలి ఉన్న తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపస్మారక శక్తిగా దాన్ని సృష్టించి అంటే ఒక అపస్మారుణ్ణి సృష్టించి ఆ శక్తిని పరమేశ్వరుడి మీదకి వదిలారు. వెంటనే ఆ అపస్మారకుణ్ణి ఆయన కాలితో తొక్కి పట్టేశాడు. ఇదేంటి మన దగ్గరున్న తపశ్శక్తి అంతా ఇట్లా ధారపోస్తే ఆ అపస్మారకుణ్ణి కూడా తీసి కాళ్ళ కింద తొక్కి పెట్టేశాడే అని ఇంకా మిగిలిన తపశ్శక్తితో ఒక అగ్నిని సృష్టించారు. ఆ అగ్నిని సృష్టించి ఆ అగ్నికి ఉపాసన చేశారు కూర్చొని. ఉపాసన చేసి అలా సృష్టించిన అగ్నిని పరమేశ్వరుడి మీదకు వదిలాడు. కానీ ఆ అగ్నికి వెళ్ళక తప్పలేదు. అగ్నికి తెలుసు వచ్చింది పరమేశ్వరుడని. ఆయన మీదకి వెళ్ళక ఈయనకి తప్పలేదు. ఎందుకంటే వీళ్ళు గొప్ప తపశ్శక్తి ఉన్నవాళ్ళు. ఆయన్ని ఆవాహన చేసి పిలిచి ఉపాసన చేసి వదిలినప్పుడు అగ్నిదేవుడు వెళ్ళాల్సిందే తప్పదు అంతే. ఇంకా ఆయనకి వెళ్ళక తప్పలేదు. అంటే వెళ్ళిపోయాడు. అయినా నేను పరమేశ్వరుడి దగ్గరికి కదా వెళ్ళేది, నాకెందుకు భయము అని సంతోషంతో చక్కగా వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు, ఇలా ఉపాసన చేసి పంపించిన అగ్నిని కూడా ఆయన చేతిలో కర్పూరం లాగా వెలిగించుకొని కూర్చున్నాడు. కర్పూరాన్ని మనం అరచేతిలో ఎలా అయితే వెలిగించి పట్టుకుంటామో అలాగ అంతటి అగ్నిని కర్పూరపు వెలుగులాగా పట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళకి అస్సలు అర్థం కాలేదు. వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు మూర్ఖులు అని శివుడు ఏం చేశాడు, అనేక భంగిమలతో నాట్యం చేశారు. ఎన్ని రకాల భంగిమలు ఉన్నాయో అన్ని రకాల భంగిమలతో నాట్యం చేశారంట. వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో చూడండి శివుడి యొక్క నాట్యాన్ని చూశారంటే. అప్పుడు వివిధ రకాలైన భంగిమలతో నాట్యం చేసేటప్పుడు అర్థమైంది వారందరికీ ఏమని, వచ్చింది పరమశివుడు. అది కూడా మనకు చక్కటి నటరాజ స్వరూపాన్ని చూపించేశారు. అబ్బబ్బా మేము తరించిపోయాము అని గుర్తించి వెంటనే వెళ్ళి శివుడికి సాష్టాంగ నమస్కారం చేసేశారు. అప్పుడు శివుడిలా అన్నాడు, మీకు తపశ్శక్తి ఉంది కదా అని అహంకరించకండి. అలా అహంకరించి మీరు ఇన్నాళ్ళు చేసిన ఇన్ని సంవత్సరాలు చేసిన తపశ్శక్తినంతా వృధాగా పోగొట్టుకున్నారు. దాన్ని వ్యర్థం చేసుకున్నారు. కాబట్టి మీకు ఎవరికైనా సరే అహంకారం అనేది చాలా చెడ్డ విషయము. అలా అహంకరించినప్పుడు మనలో ఉన్న విద్య అంతా నశించిపోతుంది. తపస్సు అనేది శ్రద్ధతో భక్తితో చెయ్యాలే కానీ ఇలా వృధా చేసుకోవటానికి కాదు. అలా శ్రద్ధతో భక్తితో చేసినప్పుడే భగవంతుడు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఉపదేశం చెప్పి వాళ్ళని ఆశీర్వదించి ఇప్పటికి సంపాదించిన తపశ్శక్తి వెళ్ళిపోయింది పోనీయండి. ఇక్కడి నుంచి మీరు చేసే తపస్సు ఎలా ఉండాలంటే భగవంతుడిపై భక్తి భావనతో ఉండాలే కానీ అహంకారంతో ఉండకూడదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఓం నమ శివాయ.